అప్పుడెప్పుడో పెళ్లి బట్టల కోసం, పెళ్లి షాపింగ్ అంతా చేశాను. ఇప్పటి వరకు షాపింగ్‌కి ఎళ్ళలేదు. ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది. షాపింగ్‌కి తీసుకెళ్ళండి శ్రీవారు అంటే, సరే తీసుకెళ్తాను. కానీ నీకోసం కాదు, నా కోసం నువ్వు సెలెక్ట్ చేయాలి అన్నారనమాట. సో, లేట్ చేయకుండా మైండ్ చేంజ్ అవ్వకముందే ఫాస్ట్‌గా రెడీ అయిపోదామని చెప్పేసి రెడీ అయిపోతున్నాను. నేను ఇంత హడావిడిగా రెడీ అయిపోతూ ఉంటే, మా శ్రీవారు నన్ను చాలా ఇరిటేటింగ్ చేస్తున్నారు. అందులో ఫస్ట్‌ది వచ్చేసి వెట్ టవల్ అనమాట. వెట్ టవల్‌ని తల విదిలించుకున్న తర్వాత నేను అక్కడే పడేశాను. అయితే ఇది ఇక్కడ కాదు వేయాల్సింది అని చెప్పేసి అప్పటి నుంచి జోకులు చేసుకుంటూ నాకు ఇరిటేటింగ్ మీద ఇరిటేటింగ్ తెప్పించారు. మొత్తానికైతే ఆ గొడవ పక్కన పెట్టేసేయండి. తర్వాత టైం వచ్చేసి లంచ్ టైం అయిందనమాట. మార్నింగ్ అయితే క్యాప్సికమ్ రైస్, ఇప్పుడైతే దాల్ తాలింపు అలాగే వైట్ రైస్ మంచిగా తినేసి షాపింగ్ కోసం అయితే బయలుదేరిపోతున్నాము. అయినా మీ ఆయన షాపింగ్ చేస్తుంటే నీకెందుకమ్మా అంత ఉత్సాహం అని చెప్పి అని అడుగుతారా? ఎందుకంటే మా ఆయన తీసుకుపోయే టీషర్ట్స్ నేను నైట్ వేర్ కింద యూస్ చేసుకోవచ్చు కదా అనే ఒక చిన్న హ్యాపీనెస్, అందుకే ఖుషీగా అయితే వచ్చేసాను అనమాట. సో మేము వచ్చింది అయితే జూడియోకి. సో కడపలో జూడియో చాలా రోజులైంది ఓపెన్ అయ్యి, అయినా సరే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం వచ్చాను నేను జూడియోకి. కలెక్షన్స్ ఏమి అంత మంచిగా అనిపించలేదు, కానీ లేడీస్ వేర్వి మెన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. మొత్తానికైతే మా ఆయన షాపింగ్ కోసం అని చెప్పేసి బిజీగా తిరుగుతూ ఉన్నారు. ఇంకా మా ఆయన తీసుకున్న టీ షర్ట్స్ నేను కూడా చిన్న ట్రయల్ వేసాను అనమాట. మొత్తానికైతే ఆడపిల్లల మీద ఉండే రూమర్స్ తీసేయాలి అబ్బా, షాపింగ్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని. అబ్బాయిలు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. మా ఆయన చూసారా ఎంత టైం తీసుకున్నారో, ఒక్కొక్కటి తీసుకునేకి మినిమం హాఫ్ అన్ అవర్ ఆలోచించి మరీ తీసుకున్నారు. షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం.